నార్మల్గా ఏ స్టేట్లో అయినా పొలిటికల్ లీడర్స్ కావచ్చు, జనరల్ ఇష్యూ కావచ్చు, ఏదైనా సరే ఆ స్టేట్కి సంబంధించి అంటే సామాజికవేత్తలు కావచ్చు, పొలిటికల్ అనలిస్టులు కావచ్చు, సీనియర్ రాజకీయ అనుభవం ఉన్న నేతలు కావచ్చు, కామన్గానే మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఒక పొలిటికల్ అనలిస్ట్ మాట్లాడితే సాధారణంగా ఏమవుతుంది, మాట్లాడే విషయం నచ్చితే కొంతమంది అగ్రి అవుతారు, ఈయన నిజాలు మాట్లాడతారు అని అంటారు. ఒకవేళ నచ్చని వాళ్ళు ఈయనంతా ఏదో చెప్తున్నారు అనేసి ఇది కరెక్ట్ కాదు అని డిసగ్రీ అవుతారు. ఇంకొంతమంది ఈయన ఎప్పుడు ఒకటే పదం పట్టుకొని వెళ్ళాడతాడు, ఒకటే విషయం చెప్తాడు అని ఇగ్నోర్ చేస్తారు. కానీ ఏపీ పాలిటిక్స్లో పరిస్థితి అయితే ఇప్పుడు అస్సలు అట్లా లేదు. ఇప్పుడు ఒక మాట అక్కడ మాట్లాడితే, ఇన్ కేస్ ఒక స్టేట్మెంట్ ఇస్తే అది పక్కన పెట్టి ఒక అనాలిసిస్ చెప్తే అది వెంటనే పాలిటిక్స్ అయిపోతుంది, అంటే సోషల్ మీడియా వార్ అయిపోతుంది. అక్కడితో ఆగకుండా కేసు వరకు వెళ్తుంది, అక్కడితో ఆగకుండా పార్టీ క్యాడర్ అంతా రియాక్ట్ అవుతుంది, అక్కడితో ఆగకుండా దానికి సంబంధించి ఏమేం జరగాలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అన్నీ జరిగిపోతున్నాయి. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, ఇటీవల మన పవన్ కళ్యాణ్ గారు అమిత్ షా భేటీ గురించి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చేసిన కామెంట్స్ ఒక పొలిటికల్లీ సెన్సిటివ్ ఎన్విరాన్మెంట్ని ఏపీలో ఉంది అన్న విషయాన్ని తెలియజేయడంతో ఈ అంశము ఏపీ వ్యాప్తంగానే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద సెన్సేషన్ అయిపోయింది. అంటే దీన్ని కేవలం ఒక ప్రొఫెసర్ చేసిన వ్యాఖ్యల మీద కాంట్రవర్సీగా అయితే చూడకూడదు, కొంత లోతుగా వెళ్ళి మన రాజకీయాల గురించి విశ్లేషించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అన్న ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసింది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో, అందులో ఏపీలో 2 శిబిరాల మధ్య జరుగుతున్న తీవ్రమైన ప్రాపగండా వార్ అనేది ఏ రేంజ్లో ఉందో మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో అంటే అటు ఇటు కాకుండా దేన్నైనా స్ట్రైట్గా చెప్పే ఒక వైఖరి తీసుకునేవారిని, ఏదో ఒక పక్షం వైపు కలిపేవారిని, ఇలా ఒక 2 అంటే నచ్చిన వాళ్ళ గురించి మాట్లాడే పక్షము, ఉన్నది ఉన్నట్టుగా చెప్పే పక్షము, 2 అక్కడ కనిపిస్తున్నాయి. ఈ 2 శిబిరాల మధ్య ఒక యుద్ధం గురించి ఇప్పుడు మనం మాట్లాడాలి. అక్కడ జరుగుతున్న అనేక అంశాల గురించి ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇది ఏపీ పాలిటిక్స్లో అస్సలు నరేటివ్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారనే ఒక పెద్ద ప్రశ్న. ఒక ఇష్యూని సింపుల్గా చూస్తే అదొక సాధారణ కాంట్రవర్సీలానే మనకు కనిపిస్తుంది. కానీ అది ఎందుకు సాధారణంగా మనం చూడాలి అనేసని, కోడిగుడ్డు మీద ఈకలు పీకాలి అనేసని చూస్తే లోతుగా వెళ్ళామనుకో అదొక మనకు చాలా పెద్ద, అబ్బా దీని వెనక ఏదో మతలబు ఉందిరా బాబు, ఇది తీయాలి అన్నట్టు ఒక పెద్ద కథగా అది మనము ఎలా అయినా చూపించవచ్చు అన్నట్టుగా ఉంది. అసలు ఆ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఏమన్నారు, జనసేన ఆయన అన్నదానికి ఎందుకు అంత స్ట్రాంగ్గా రియాక్ట్ అయింది, ఈ ఇష్యూలో పవన్ కళ్యాణ్, అమిత్ షా, జగన్ పేర్లు అసలు ఎందుకు వచ్చాయి, ఆ తర్వాత నాగేశ్వరరావు గారు మాటల్ని వెనక్కి తీసుకోవడం వల్ల ఏమేం క్వశ్చన్స్ రేజ్ అయ్యాయి, ఆ క్రెడిబిలిటీ క్వశ్చన్స్ అనేవి, లేక ఇది ఫ్రీ స్పీచ్ మీద, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ కావచ్చు, జర్నలిస్టుల స్వేచ్ఛకు భంగంగా చూడాలంటారా, అంటే ఇన్ని అంశాలు ప్రజెంట్ తెర మీదకి వచ్చాయి. వీటన్నింటి గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇవాళ ఈ మొత్తం ఇష్యూని ఒక డీప్గా డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. నమస్తే, నేను మీ సంధ్య, మీరు చూస్తుంది తెలుగు రాజ్యం. ఇవాళ మనం ఏపీ పాలిటిక్స్లో ట్రెండింగ్ అవుతున్న ఒక సీరియస్ ఇష్యూని డిస్కస్ చేయబోతున్నాం. అది మీకు కూడా తెలుసు, మన ప్రొఫెసర్ నాగేశ్వరరావు వర్సెస్ కూటమి పార్టీస్. ఈ ఇష్యూలో ఒక ప్రొఫెసర్ మాత్రమే ఉన్నారా అంటే కాదు. ప్రొఫెసర్ గారితో పాటు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన మన డిప్యూటీ సీఎం. అమిత్ షా గారు ఉన్నారు, కేంద్రంలో కీ రోల్. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. దాంతో పాటు జనసేన రియాక్షన్ ఉంది, దీనికి ఇంక్లూడింగ్గా ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి. దాంతో పాటు ఫ్రీ స్పీచ్ డిబేట్ ఉంది. ఇక వీటితో పాటు పొలిటికల్ క్రెడిబిలిటీ క్వశ్చన్ ఉంది. మొత్తానికి ఇదొక పొలిటికల్ కేస్ స్టడీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వేవ్లో కనిపిస్తూ ఉంది. ముందుగా అసలు ఇష్యూ ఏంటి, ముందుగా విషయం సింపుల్గా ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు గారు తెలుగు పొలిటికల్ స్పేస్లో చాలా కాలంగా మనందరికీ వెల్ నోన్ పర్సన్, ఒక పొలిటికల్ అనలిస్ట్. ఆయన డిబేట్స్లో మాట్లాడుతూ ఉంటారు, ఒక అంశానికి సంబంధించి తనదైన శైలిలో వివరణ ఇస్తూ ఉంటారు. అది ఏదైనా కావచ్చు, పొలిటికల్, నాన్ పొలిటికల్, నేషనల్ వైడ్ ఇష్యూకు సంబంధించి ఆయన తనదైన శైలిలో మాట్లాడతారు. కరెంట్ అఫైర్స్ మీద కూడా అనాలిసిస్ చెప్తూ ఉంటారు. దీంతో పాటు గవర్నమెంట్ మీద ఆయన విమర్శలు చేస్తారు, అంటే సెటరికల్ విమర్శలు ఉంటాయి. పొలిటికల్ ఈక్వేషన్స్ మీద తన అభిప్రాయాలను చెప్తూ ఉంటారు. ఇలాంటి అనలిస్ట్ ఒక సెన్సిటివ్ క్లెయిమ్ చేస్తే న్యాచురల్లీ అటెన్షన్ అనేది అటువైపు వెళ్ళిపోతుంది. ఈ కాంట్రవర్సీలో రిపోర్ట్స్ ప్రకారం ఆయన ఒక టీవీ డిస్కషన్లో పవన్ కళ్యాణ్, అమిత్ షా, జగన్ మధ్య పొలిటికల్ ఈక్వేషన్స్ గురించి ఒక స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. జనసేన నాయకులు పవన్ కళ్యాణ్, నాదెళ్ల మనోహర్ ఇతరులు వెళ్ళి అమిత్ షాను కలిశారు.
నాకున్న హైలీ ప్లేస్ సోర్స్ చెప్తున్నా. అమిత్ షాను కలిసి మనం జగన్ను లోపలయ్యాలి, జగన్ను మా వాళ్ళు ఒత్తిడి తెస్తున్నారంటే అమిత్ షా చెప్పింది ఏంటంటే, రాజకీయాల్లో ఇన్స్టాంట్ ఫ్రెండ్ ఉంటాడు, లాంగ్ టర్మ్ ఫ్రెండ్ ఉంటాడు. తెలుగుదేశం ఇన్స్టాంట్ ఫ్రెండ్, వై జగన్ లాంగ్ టర్మ్ ఫ్రెండ్. అమిత్ షా పవన్ కళ్యాణ్కి అంటే జగన్ని ఎనిమీలా ట్రీట్ చేయాల్సిన అవసరం లేదన్నట్టుగా ఒక పొలిటికల్ అడ్వైజ్ ఇచ్చారనే ఒక స్టేట్మెంట్ అనేది బయటకు వచ్చింది. అంటే వీళ్ళ మధ్య బిఫోర్ అంటే ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత 2024 ఎలక్షన్స్ తర్వాత నాదెండ్ల మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అమిత్ షా గారు భేటీ అయ్యారు. ఈ భేటీలో గతంలో పవన్ కళ్యాణ్ గారు చేసిన స్టేట్మెంట్కి సంబంధించి జగన్ని మనం అరెస్ట్ చేయాలి అన్న నేపథ్యంలో అమిత్ షా గారు మీరు జగన్ ఒక పొలిటికల్ ఎనిమిలా ట్రీట్ చేయాల్సిన అవసరం లేదు అన్నట్టుగా పొలిటికల్ అడ్వైజ్ ఇచ్చారనే క్లెయిమ్ అనేది బయటకు వచ్చింది. ఆయన చేసిన డిస్కషన్లో ఈ క్లెయిమ్ మాత్రమే ఇప్పుడు పెద్ద కాంట్రవర్సీ అయింది. చాలా టాపిక్స్ ఆయన డిస్కస్ చేశారు. బట్ ఆయన అమిత్ షా పవన్ కళ్యాణ్ గారి మధ్య వచ్చిన జగన్ టాపిక్కి సంబంధించి ఆయన చేసిన కాంట్రవర్సీ స్టేట్మెంట్ అనేది ఏ రేంజ్లో సెన్సేషన్ అయిందో మీ అందరికీ తెలిసింది కదా. ఇక సెకండ్ పాయింట్కి వద్దాం. ఈ మాట ఎందుకంత సెన్సిటివ్ అయింది ఇప్పుడు మీరు అడగొచ్చు. ఇందులో అంత పెద్ద విషయం ఏముంది, ఆయన ఎప్పుడు చేసే క్లైమ్లానే ఇది చేశాడు కదా అనేసరి. బట్ ఇక్కడే ఉంది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏపీ పాలిటిక్స్లో ప్రస్తుతం 3 లేయర్ పవర్ గేమ్ నడుస్తుంది. అది మీ అందరికీ తెలిసింది. అంటే ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, మరోవైపు పవన్ కళ్యాణ్ గారు, మూడో వైపు ఢిల్లీ నుంచి బీజేపీ, ఆపోజిషన్లో జగన్. ఇలాంటి సిచ్యువేషన్లో అనలిస్ట్ చెబితే ఢిల్లీ నుంచి పవన్కి జగన్ పైన సాఫ్ట్ లైన్ తీసుకోమన్నారు అనే నెరేటివ్ వస్తే అసలు ఆర్డినరీ స్టేట్మెంట్ ఎందుకు అవుతుంది ఒకసారి ఆలోచించండి. ఎట్టి పరిస్థితుల్లో అది ఆర్డినరీ స్టేట్మెంట్ కాదు. అది అలయన్స్ కెమిస్ట్రీని క్వశ్చన్ చేస్తుంది. అంటే జనసేన కార్డులో ఇది డౌట్ పెడుతుంది. టీడీపీ సపోర్టర్స్లో ఒక అనుమానం జనరేట్ అవుతుంది. వైఎస్ఆర్సీపీకి ఇది టేకింగ్ పాయింట్ అవుతుంది. బీజేపీపై కూడా ప్రశ్నలు వస్తాయి. అంటే ఒక స్టేట్మెంట్స్తో 4 పొలిటికల్ క్యాంపస్లో ఇప్పుడు ఇమీడియట్ అలర్ట్ అనేది వచ్చింది. ఏ రేంజ్ అనేది గత కొన్ని రోజులుగా మీరు చూస్తుందే కదా. ఈ విషయం పెద్ద కాంట్రవర్సీ అవ్వడానికి ఇదే పెద్ద రీజన్. ఎందుకంటే కూటమిలో ఉన్నారు, బీజేపీ సాఫ్ట్ కార్నర్ జగన్ పైన ఉంది, కూటమికి పెద్ద శత్రువు జగను. ఈ నేపథ్యంలో ఇలాంటి ఒక నెరేటివ్ స్టేట్మెంట్ వినిపిస్తే ఎలా ఉంటుంది? మరి పెద్ద డిస్కషన్ అవ్వదా? ఇప్పుడు అదే జరిగింది. నెక్స్ట్ పాయింట్కి వద్దాం. జనసేన రియాక్షన్ ఎందుకంత స్ట్రాంగ్గా వచ్చింది? అసలు జనసేనకి ఈ ఇష్యూ ఎందుకంత సెన్సిటివ్ అయింది? ఎందుకంటే ఇది పవన్ కళ్యాణ్ ఇమేజ్ పైన పడే క్రిటికల్ సిచ్యువేషన్ స్టేజ్ కాబట్టి. ఆయన ఇప్పుడు ఒక నార్మల్ యాక్టర్ కాదు, ఏపీకి డిప్యూటీ సీఎం కాబట్టి. అందుకే జనసేనకు ఈ విషయం చాలా చాలా సెన్సిటివ్ అయింది. ఇది అలయన్స్కి కీ ఫేస్. అంటే కార్డీకి ఆయన ఫైటింగ్ ఇమేజ్ ఉంది. అంటే జగన్ పైన గతంలో చాలా స్ట్రాంగ్ పొలిటికల్ పొజిషన్ తీసుకున్నారు. జగన్ గుర్తుపెట్టుకో, అధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేనే కాదు. జగన్ నేను అధపాతాళానికి తొక్కకపోతే చూడు, నువ్వు అనేవాడు లేకుండా చేయకపోతే చూడన్న ఆ స్టేట్మెంట్స్ అనేది అంటే స్ట్రాంగ్ పొలిటికల్ పొజిషన్ తీసుకున్నాడన్న విషయము ఇక్కడ ఇప్పుడు మనకు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇప్పుడు సడన్లీ ఈ నెరేటివ్ వస్తే అంటే గతంలో ఆయన చేసిన స్టేట్మెంటు ఇప్పుడు మన నాగేశ్వరరావు గారు చేసిన స్టేట్మెంట్ అనే నెరేటివ్ వస్తే పవన్ జగన్ విషయంలో సాఫ్ట్ అవుతున్నారా అన్న క్వశ్చన్ రేజ్ అయితే దీనికి ఢిల్లీ సూచనలు అంటే ఢిల్లీ మెయిన్ అక్కడ నుంచి సలహాలు సూచనలు ఇస్తుంది. వాళ్ళ మధ్యలో ఈక్వేషన్ మారుతుందా మారదా? జనసేన ఇండిపెండెంట్ పొలిటికల్ లైన్ ఎక్కడా? ఈ డౌట్ ఇప్పుడు సర్క్యులేట్ అవుతున్నాయి. పొలిటికల్ పార్టీస్కి ఎనిమీస్ కన్నా డేంజరస్ ఏంటంటే వాళ్ళ కోటరీలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం. అందుకే జనసేన సైడ్ నుంచి స్ట్రాంగ్ రియాక్షన్ అనేది ప్రజెంట్ రావడం జరిగింది. అంటే వాళ్ళ ఆర్గ్యుమెంట్ చాలా చాలా సింపుల్. అసలు అది మీకు ఎలా బయటికి వచ్చింది? ఆ స్టేట్మెంట్ రికార్డ్ ఏమన్నా ఉందా? లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, నాదెండ్ల గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, మీకేమన్నా చెప్పారా? అన్వెరిఫైడ్ క్లైమ్తో పవన్ కళ్యాణ్ ఇమేజ్ని ఎలా డ్యామేజ్ చేస్తున్నారు? ఇది జనసేనకు దొరికిన బలమైన అస్త్రము. ఈ అన్వెరిఫైడ్ క్లైమ్తో పవన్ ఇమేజ్ని డ్యామేజ్ చేస్తున్నారు అనేది. ఇక నెక్స్ట్ నాగేశ్వరరావు గారి రియాక్షన్ దగ్గరికి వద్దాం.
ఇష్యూ మరింత పెద్దదైంది. ఈ కాంట్రవర్సీలో నెక్స్ట్ ట్విస్ట్ ఏంటంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఆయన చేసిన కామెంట్స్ని వెనక్కి తీసుకోవడం. ఆయన ఎందుకు వెనక్కి తీసుకున్నారు, అసలు వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది, ఆయన పైన ఏం ప్రెషర్ పనిచేసింది, అసలు ఏంటి, అసలు నాగేశ్వరరావు గారు ఎప్పుడు వెనక్కి తీసుకోరు కదా, అసలు ఎలా వెనక్కి తీసుకున్నారంటే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి తెలుసా, మిస్ఇన్ఫార్మ్డ్, అంటే అసలు దానికి సంబంధించి ఎలాంటి ఎవిడెన్స్ లేదని, క్రాస్ చెక్ చేయాల్సిందని ఆయనే చెప్పుకొచ్చారు. అలానే జగన్ బీజేపీ ఎప్పటికీ అరెస్ట్ చేయదు అన్న ఆయన ముందుగా చేసిన క్లైమ్కు వీటిని సపోర్టింగ్ స్టేట్మెంట్స్గా ముందుకు తీసుకొచ్చారు. అంటే ఆయన ఆ స్టేట్మెంట్స్ని వెనక్కి తీసుకున్నట్లే తీసుకొని అమిత్ షా జగన్ని కాపాడుతున్నాడనే వాదనను ఇక్కడ ఆయన అయితే బలంగా వినిపించే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ 2 క్వశ్చన్స్ వస్తున్నాయి మళ్ళీ. మొదటిది ఏంటంటే ఒక సీనియర్ అనలిస్ట్ అన్వెరిఫైడ్ ఇన్ఫర్మేషన్ని పబ్లిక్ డొమైన్లో చెప్పడము అనేది కరెక్టా అంటే అందులో ఆయన ఒక సీనియర్ పొజిషన్లో ఉండి ఆయన చెప్పేదానికి కొంత క్రెడిబిలిటీ గతంలో ఉన్నప్పుడు అలాంటి వ్యక్తి అసలు ఎలాంటి సోర్స్ లేకుండా ఇలా పబ్లిక్ డొమైన్లో చెప్పడం కరెక్టా అనేది. ఇక రెండవది తప్పు తెలిసిన తర్వాత వెంటనే ఒక రెస్పాన్సిబుల్ జర్నలిస్ట్గా ఆయన దానికి సంబంధించి రియాక్ట్ అవ్వడము అనేది. ఇవి 2 వ్యాలిడ్ క్వశ్చన్స్. ఒకవైపు క్రిటిసైజ్ అంటున్నారు, ఇంత సీనియర్ పర్సన్ అయితే వెరిఫై చేయకుండా ఎలా మాట్లాడారు అనేది. ఇక ఆయనకు మద్దతు తెలుపుతున్న కొన్ని పక్షాల వాదన ఏంటంటే ఆయన చెప్పింది నిజమే, జర్నలిస్టులు మామూలుగానే సోర్స్ చెప్పాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే వాళ్ళకు ఒక సీక్రెట్గా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు కావచ్చు, అలాగే అక్కడ జరిగిన ఇష్యూ చాలా సందర్భాల్లో జర్నలిస్టులే బయటపెట్టిన విషయం కావచ్చు, సెన్సేషన్స్ క్రియేట్ చేసిన విషయం కావచ్చు, మనందరికీ తెలిసిందే. కాబట్టి వేగుల ద్వారా సమాచారం ఉంటుంది, పోలీసులకు ఎలా ఉంటుందో ఆ వేగుల గురించి చెప్పమంటే పోలీసులు చెప్తారా, చెప్పరు కదా. ఆబ్వియస్గా జర్నలిస్టులు కూడా సోర్స్ వెల్లడించాల్సిన అవసరం అయితే ఉండదు, అది కొద్ది సందర్భాల్లోనే వర్తిస్తుంది అనేది ఇక్కడ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. అంటే ఆయన తప్పు అనిపించినప్పుడు ఓపెన్గా వెనక్కి తీసుకోవడం ఇక్కడ నాగేశ్వరరావు గారి పెద్దరికానికి ఒక నిదర్శనం అనేది చెప్తున్నా. అంత పెద్ద స్టేజ్లో ఉన్న ఆయన ఇలా చెప్పడం ఏంటి అంటూ ఇలా రకరకాల ఆర్గ్యుమెంట్స్ అయితే ముందుకు వస్తున్నాయి. దానికి సంబంధించి ఎవరికి తోచిన నెరేటివ్ను వాళ్ళు చెప్తున్నారు. ఇక నెక్స్ట్ పాయింట్కి వద్దాం, ఫ్రీ స్పీచ్ వర్సెస్ అకౌంటబిలిటీ. ఏది తోస్తే అది మాట్లాడడమా, లేదు మనం మాట్లాడేదానికి ఒక నిబద్ధత, ఒక ఆధారము, మనం చెప్తున్న దానికి జనాల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు క్రాస్ చెక్ చేసుకున్నప్పుడు ఈయన మాట్లాడుతుంది అని నిజమే. ఈ కోర్ డిబేట్లోకి వచ్చేద్దాం. ఒక పొలిటికల్ అనలిస్ట్కి ఫ్రీడమ్ ఉండాలా? డెఫినెట్లీ ఉండాలి. గవర్నమెంట్ని క్వశ్చన్ చేయాలి, అంటే పార్టీస్ని క్వశ్చన్ చేయాలి, లీడర్స్ని క్వశ్చన్ చేయాలి, పవర్ని క్వశ్చన్ చేయాలి. అది డెమోక్రసీలో మీడియా రోల్. ఎందుకంటే ఎవరో ఒకరు ప్రశ్నించకపోతే అవతల వాళ్ళు ఫ్రీగా వాళ్ళకు కావాల్సింది వాళ్ళకు తోచింది వాళ్ళు చేస్తారు. కాబట్టి ఈ క్వశ్చన్ అనేది, ఈ అకౌంటబిలిటీ రోల్ అనేది మీడియా ఖచ్చితంగా చేయాలి. కానీ అదే సమయంలో అనాలిసిస్ పేరుతో అన్వెరిఫైడ్ క్లెయిమ్ చెబితే ఇక్కడే అసలు చిక్కంతా వచ్చింది. అంటే మనం చెప్పేదానికి సంబంధించి ఏదో ఒక నోటి మాట అనేద్దాం అనేది కాకుండా సోర్స్కి సంబంధించి కావచ్చు, ఇది కన్ఫామ్ న్యూస్ అనేది తెలుసుకోకుండా చెబితే, ఒక లీడర్ రిప్యుటేషన్ దానివల్ల డ్యామేజ్ అయితే, ఒక అలయన్స్ అనేది వాళ్ళలో కన్ఫ్యూజన్ క్రియేట్ అయితే అప్పుడు అకౌంటబిలిటీ ఉండాలా? డెఫినెట్లీ ఉండాల్సిందే. అయితే అకౌంటబిలిటీ అంటే కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఉండాలా అంటే ప్రతివాదన చెయ్యాలా అనేది మళ్ళీ ఒక క్వశ్చన్. ఇక్కడ లేదు, జర్నలిస్ట్ చేసిన క్లైమ్ తప్పు అని చెప్తున్న వారు పోలీస్ కేసు పెట్టాలా? ఇదే అసలైన డిబేట్లో కీ కేస్. అంటే ఒకవేళ అనలిస్ట్ చెప్పింది తప్పు, అతనిపైన ఏం చేయాలి? కేసు పెట్టాలా? ఒక సాధారణ పొలిటికల్ క్లైమ్ మీద, ఆర్గ్యుమెంట్ మీద కేసు పెడితే అది ప్రెషర్ పాలిటిక్స్లా కనిపిస్తుంది. అలాగే మిస్ఇన్ఫర్మేషన్కి ప్రొటెక్షన్ ఇస్తే అది ఇర్రెస్పాన్సిబుల్ మీడియా అవుతుంది. అంటే ఎటు చూసుకున్నా ఎవరి నెరేటివ్ వాళ్ళది కనిపిస్తూ ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో బ్యాలెన్స్ కావాలి. ఈ రెండింటి మధ్యలో బ్యాలెన్స్ లేకపోతే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది రాంగ్ వేలో వెళ్ళిపోతుంది. ఇక ఏపీ పాలిటిక్స్లో నరేటివ్ కంట్రోల్ ఎవరి చేతిలో ఉంది అంటే, ఒక ఇష్యూ తెర మీదకి వచ్చినప్పుడు దీన్ని ఎలా తెర మీదకి తీసుకురావాలన్న నరేటివ్ అనేది ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది? ఇదే ఇప్పుడు కీ పాయింట్ అని చెప్పాలి. ఇప్పుడు ఇష్యూని ఇంకొంచెం డీపర్గా చూసే ప్రయత్నం చేద్దాం. ఏపీలో ఇప్పుడు రియల్ ఫైట్ కేవలం నార్మల్గా అంటే ఒకప్పుడు రియల్ ఫైట్ అసెంబ్లీలో ఉండేది. ఇప్పుడు ఆ రియల్ ఫైట్ అనేది ఒక అంశానికి సంబంధించి మనం ఎలా చెప్తున్నాము ఆ నరేటివ్లో ఉంది. ఎవరు పబ్లిక్ మైండ్లో ఏ స్టోరీ సెట్ చేస్తున్నారు అనేదే ఇప్పుడు రాజకీయం. టీడీపీ చెప్పేది ఒక నరేటివ్,
అదే అంశానికి సంబంధించి జనసేన నుంచి వచ్చేది ఒక పద్ధతి, వైఎస్ఆర్సీపీ చెప్పేది ఇంకో నరేటివ్, అంటే వాళ్ళ భాషని వాళ్ళు చెప్తారు. బీజేపీ నరేటివ్ వచ్చేసి ఇక్కడ చాలా చాలా సైలెన్స్ మెయింటైన్ చేస్తుంది. దీంతో పాటు అనలిస్ట్ చెప్తుంది మరో నెరేటివ్. అంటే ఇందులో సోషల్ మీడియా వేగం అనేది చాలా చాలా డేంజరస్ అనేది మనందరికీ తెలిసింది. ఎందుకంటే 30 సెకండ్ల క్లిప్పులోనే ఆ రాజకీయ నాయకుడి భవితవ్యం కావచ్చు, లేకపోతే అంశానికి సంబంధించి నరేటివ్ కావచ్చు, లేదు వాళ్ళకు కావాలి అట్రాక్ట్ అవ్వాలనుకున్న వాడు కేవలం 30 సెకండ్ల క్లిప్నే వైరల్ చేసేస్తున్నారు. అంటే ఫుల్ టెక్స్ట్ ఏంటి, అసలు కాంటెక్స్ట్ ఏంటి అనేది ఎవ్వరూ చూడట్లేదు. హెడ్లైన్తోనే దాన్ని సర్క్యులేట్ చేసేస్తున్నారు. అక్కడి నుంచి అది వాట్సాప్ గ్రూప్లోకి హాఫ్ ట్రూత్ లాగా వెళ్ళిపోతుంది. అంటే ఆ 30 సెకండ్లో ఏది కనిపిస్తుంది దాన్నే నిజం అనుకొని ఆ హాఫ్ అంటే సగం నిజంతోనే అది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళిపోతుంది. దాంతో ట్విట్టర్లో ఫైట్ స్టార్ట్ అవుతుంది. యూట్యూబ్లో అటు థంబ్నెయిల్స్తో ఆ ఎగ్జాగరేషన్ అనేది చాలా క్లియర్ కట్గా మనకు కనిపిస్తుంది. అంటే పార్టీ ప్యాకేజెస్ అటాక్ ఈ మొత్తం సిస్టమ్ మీద ట్రూత్ కంటే స్పీడ్ ఎక్కువగా పవర్ పొందుతోంది. ఒక అంశాన్ని ఎంత తొందరగా మనం జనం మైండ్లోకి నరేటివ్ చేయగలుగుతాం, జనంలోకి తీసుకెళ్ళగలుగుతున్నాం, సోషల్ మీడియా వేదికగా దీన్ని ఎంత ఫాస్ట్గా సర్క్యులేట్ చేస్తున్నాం, ఇదే ప్రస్తుతం జరుగుతున్న నరేటివ్. ఇక ప్రొఫెసర్ నాగేశ్వరరావు దీంట్లో ఎందుకు టార్గెట్ అయ్యారు అనే దాని గురించి ఒకసారి మాట్లాడదాం. ప్రొఫెసర్ నాగేశ్వరరావుపై క్రిటిసైజం ఒక్క రోజులోనే రాలేదు. ఆయన ఎప్పుడు తెర మీద నుంచి ఆయన వాయిస్ వినిపించే ప్రయత్నం చేశారో అప్పటి నుంచి కూడా ఆయన చాలా కాలంగా అటు పొలిటికల్ కామెంటరీ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. సపోర్టర్స్కి ఆయన ఇండిపెండెంట్ వాయిస్, ఆయన క్రిటిసిజంకి ఆయన బయాస్డ్ అనలిస్ట్. అంటే ఒక 2 పర్స్పెక్షన్స్ లాంగ్ టైం నుంచి ఉన్నాయి. ఇప్పుడు సెన్సిటివ్ క్లైమ్ రావడంతో 2 క్యాంప్స్ యాక్టివేట్ అయ్యాయి. అంటే ఒక క్యాంప్ ఆయన్ని సమర్థిస్తూ ఆయన ప్రొఫెసర్గా ఎమ్మెల్సీగా సంపాదించుకున్న కీర్తి గురించి చెప్తుంటే కొందరు ఆయన్ని పేటీఎం అంటూ నేరుగా అటాక్ చేస్తున్నారు. ఆ పేటీఎంకి సంబంధించి ఆయన కూడా ఒక రేంజ్ కౌంటర్ ఇచ్చారు. ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు అమ్మాయిల మిస్సింగ్కి సంబంధించి మరి సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది, మీకు పేటీఎంగా ఎవరైనా మారారా, అమిత్ షా గురించి అనేక అంశాలు వచ్చాయి, అమిత్ షా గురించి మరి ఆయన పెళ్లి పత్రికలు ఇవ్వడానికి అపోజిట్ వాళ్ళు కూడా మరి పేటీఎంగా అనుకుంటారా అంటూ ఈ పేటీఎంకి సంబంధించి ఒక నరేషన్ అటాక్ కూడా జరిగింది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఒక పొలిటికల్ అనలిస్ట్ క్రెడిబిలిటీ ఒక్క స్టేట్మెంట్తో బిల్డ్ అయితే కాదు. అందులో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి క్రెడిబిలిటీ అనేది ఒక్క రోజులో వచ్చిందైతే అసలు కాదు. ఒక్క మిస్టేక్తో అది పూర్తిగా కొలాప్స్ అవుతుందంటే అది కూడా కాదు. కానీ నాగేశ్వరరావు మాటల్ని ఉటంకిస్తూ ఆయన మీద క్యాంపెయిన్ ఆర్గనైజ్డ్గా నడుస్తుంది. అంటే నెగిటివ్ క్యాంపెయిన్ అనేది ఆర్గనైజ్డ్గా నడుస్తుంది. అంటే పవన్ ఇమేజ్కి ఈ ఇష్యూ ఎందుకు ఇంపార్టెంట్, ఇక్కడ పవన్ కళ్యాణ్ యాంగిల్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. పవన్ ఇప్పుడే యాక్టర్ నుంచి ఫుల్ టైం గవర్నింగ్ లీడర్గా మారుతున్న ఫేజ్లో ఉన్నారు. ఇక్కడ ఆయన ఇమేజ్కి 2 ప్రెషర్స్ ఉన్నాయి. ఒకటి ఆయన యాక్చువల్ పవర్ ఉందా అనేది, రెండోది ఆయన ఇండిపెండెంటా లేక అలియన్స్లో లిమిటేషన్స్లో ఉన్నారా అనేది. ఎందుకంటే కూటమిలో ఉన్నారు కాబట్టి ఇండిపెండెంట్ అని చెప్పడానికి లేదు, మరి లిమిటేషన్స్లో ఉన్నారా అని అనడానికి లేదు. ఈ 2 క్వశ్చన్స్ అక్కడ రేజ్ అవుతున్నాయి. ఇలాంటి టైంలో పవన్ మీద ఢిల్లీ జగన్ సాఫ్ట్ కార్నర్ నెరేటివ్ వస్తే అది పొలిటికల్ డ్యామేజ్ క్రియేట్ చేయగలదు అనేది. అందుకే జనసేన అగ్రెసివ్గా ఇది రెస్పాండ్ అవ్వడం జరిగింది. ఇది కేవలం నాగేశ్వరరావు గారి ఇష్యూ ఒకటే కాదు, పవన్ కళ్యాణ్ గారి లీడర్షిప్ నరేటివ్ ప్రొటెక్షన్ అనేది కూడా ప్రధానంగా మనం ఇక్కడ చెప్పుకోవాలి. ఇక జగన్కి ఇది ఎలా ఉపయోగపడుతుంది, ఇందులో వైఎస్ఆర్సీపీ యాంగిల్ ఏంటి ఒకసారి అది కూడా చూద్దాం. జగన్ ఇప్పుడు అపోజిషన్లో ఉన్నారు. అపోజిషన్కి ఏం కావాలి, రూలింగ్ అలియన్స్లో ఒక డౌట్ రావాలి, ఏదో ఒక చిచ్చు రాజేయాలి. టీడీపీ జనసేన మధ్య ఆ దూరాన్ని అనేది పెంచాలి, ఆ దూరం కనిపించేలా చేయాలి. బీజేపీ ఇంటెన్షన్స్పై కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేయాలి. అసలు బీజేపీ మీ కూటమి గురించి ఏమనుకుంటుంది అన్న ఒక డౌట్ని, కన్ఫ్యూజన్ అక్కడ క్రియేట్ చేయాలి. పవన్ కోటరీలో డిస్కంఫర్ట్ రావాలి. ఇలాంటి కాంట్రవర్సీ వైఎస్ఆర్సీపీ నరేటివ్కి ఆక్సిజన్ ఇవ్వగలదు. అందుకే ఈ ఇష్యూని వైఎస్ఆర్సీపీ ఈకోసిస్టమ్ యాంప్లిఫైయింగ్ చేసింది. ఇది న్యాచురల్ పాలిటిక్స్, కామన్గానే ఇది జరుగుతుంటుంది. అంటే ఎప్పుడు ఎవరు అంది వచ్చిన అవకాశాన్ని అస్త్రాన్ని వదులుకోరు కదా. టైం దొరికినప్పుడు సంధి దొరికినప్పుడు అందులో దూరాలి, దీన్ని ఎంత రచ్చ చేయాలి, ఎంత పెంట చేయాలి, అంత చేయాలనుకునే ఒక థాట్ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే అపోజిషన్ రూలింగ్ అలియన్స్లో క్రాక్ కనిపిస్తే చాలు, అది వైసీపీకి అతిపెద్ద డౌన్ సైడ్ మైనార్టీల ఓటు బ్యాంక్ బలహీనపడ్డం. అయితే వైసీపీ అందుకు సిద్ధపడే బీజేపీతో సఖ్యతగా ఉండడానికి ప్రయత్నిస్తుంది అనుకోవాలి. ఇది పొలిటికల్ ఆపర్చునిటీ. ఇక్కడ మరో వ్యక్తి గురించి మాట్లాడదాం, ఆయనే అమిత్ షా. ఈ పేరు ఎందుకు ఇంత సెన్సిటివ్ అయింది,
మీ అందరికీ తెలిసింది కదా. ఏపీలో బీజేపీ సీట్స్ తక్కువైనా ఢిల్లీలో వీళ్ళ పవర్ ఏంటనేది మనందరికీ తెలిసిందే కదా. అమిత్ షా పేరు వస్తే అది లోకల్ గాసిప్ అయితే, ఆర్డినరీ గాసిప్ అయితే అంతకన్నా కాదు. అది నేషనల్ లెవెల్ పొలిటికల్ సిగ్నల్లా మనకు కనిపిస్తుంది. అందుకే ఈ అంశము ఇప్పుడు ఇన్ని సంచలనాలకు నమోదయ్యింది. ఏపీలో అనలిస్ట్ రోల్ మారిపోయిందా? ఇప్పుడు ఒక బిగ్గర్ క్వశ్చన్ ఇది. పొలిటికల్ అనలిస్ట్ ఇప్పుడు అబ్జర్వర్స్ మాత్రమేనా, లేక పొలిటికల్ ప్లేయర్స్ లాగా మారిపోయారా? ఇప్పుడు మీడియా ఎన్విరాన్మెంట్లో అనలిస్ట్ మాటే హెడ్లైన్ అవుతోంది. అనలిస్ట్ స్టేట్మెంట్నే పార్టీ వెపన్ చేసుకుంటోంది. అనలిస్ట్ క్లిప్నే సోషల్ మీడియా వార్లో వాడుతున్నారు. అంటే అనలిస్ట్ ఇక నేచురల్ కమెంటేటర్ మాత్రమే కాదు, ఆయన చెప్పే మాట పొలిటికల్ అమ్యునియేషన్ అవుతోంది. ఇది నాగేశ్వర్ గారికే కాదు, ఏపీలో మాట్లాడే ప్రతి అనలిస్ట్కి ఒక వార్నింగ్గా చూడాలి. మీ వర్డ్స్ ఇప్పుడు డిబేట్లో కాదు, డైరెక్ట్ పొలిటికల్ బ్యాటిల్ ఫీల్డ్లో పడుతున్నాయి అనేది. అది మీరు గుర్తెరిగి మాట్లాడకపోతే మిస్ఫైర్ అయ్యే అవకాశం ఉంటుంది అనేది. ఇక్కడ అత్యంత ప్రధానమైన ఒక పాత్ర గురించి మాట్లాడాలి. ఆడియన్స్ మీకోసమే ఇది, మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి సుమా. ఎందుకంటే ఈ ప్రస్తుతం వీడియో ఖచ్చితంగా మీ అందరి కోసం, మిమ్మల్ని అట్రాక్ట్ చేయడం కోసం, మిమ్మల్ని వాడుకోవడం కోసం, మీరు రెస్పాండ్ అవ్వడం కోసము, మీరు దీన్ని షేర్ చేయడం కోసము, దీని ద్వారా మీరు ఒక నరేటివ్ను ఫీల్ అవ్వాలి అనే చేస్తున్న మొత్తం ప్రయత్నం. ఇక్కడ మన వ్యూవర్స్కి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. ఏది విన్న వెంటనే ఇదే నిజమని మీరు నమ్మొద్దు. క్లిప్ చూస్తే ఈ క్లిప్లో చెప్పింది నిజమా కాదా అని ఒక్కసారి వెనక్కి వెళ్ళి కొంత టైం తీసుకొని ఆ ఫుల్ వీడియోని చూడండి. క్లైమ్ వింటే సోర్స్ అడగాలి. అంటే ఒకవేళ మీరు ఆ వీడియో చూసారు, అతను చెప్తున్న ఏదో ఒకటి, ఇప్పుడు నాగేశ్వరరావు గారు చెప్పింది ఒక క్లైమ్, ఆయన జగన్ని మీరు శత్రువులా చూడొద్దు అనేది, దాని సోర్స్ ఏంటంటే మెసేజ్ పెట్టండి. అవతల వాడు ఇంకొకసారి అడగాలంటే అమ్మో వ్యూవర్స్ క్వశ్చన్ చేస్తున్నారు, నన్ను సోర్స్ ఎక్కడిది అడుగుతున్నారు అనేసి అనుకోవాలి. అలాగే రిట్రాక్షన్ వస్తే దాన్ని కూడా చూడాలి. పార్టీ రియాక్షన్ వస్తే పొలిటికల్ ఇంట్రెస్ట్ అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మోడర్న్ పాలిటిక్స్ అంతా మన ఎమోషన్నే వెపన్గా వాడుతున్నారు. ఇందాక చెప్పాను కదా, దాన్ని మనం ఫీల్ అవ్వాలి. ఆ ఎమోషన్ని మనం ఇంకొక 10 మందికి షేర్ చేయాలి. ఇప్పుడు అదే ఇక్కడ వెపన్ అవుతుంది. యాంగర్ కావాలంటే యాంగర్ కంటెంట్ ఉండాలి. బాధ కావాలంటే ఆ సింపతి కంటెంట్ ఉండాలి. డౌట్ రావాలి, ఇది జరుగుతుంది అంటే ఆ డౌట్ కంటెంట్ని క్రియేట్ చేయాలి. అందుకే ఆడియన్స్ ఇక్కడ మెచ్యూర్డ్గా ఉండడం అనేది చాలా అవసరం. సో ఫైనల్ ఏంటంటే ఒక టేక్అవే ఏంటంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు కాంట్రవర్సీ మనకు 3 విషయాలను చెప్తుంది. మొదటిది, ఏపీ పాలిటిక్స్లో నరేటివ్ చాలా సెన్సిటివ్ స్టేజ్లో ఉంది అనేది. రెండోది, పవన్ జగన్ ఢిల్లీ చంద్రబాబు ఈక్వేషన్స్ పై చిన్న స్టేట్మెంట్ కూడా పెద్ద తుఫాన్గా మారుతుంది. మూడవది చాలా ముఖ్యమైనది, ఫ్రీ స్పీచ్, మిస్ఇన్ఫర్మేషన్, అకౌంటబిలిటీ మధ్య బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అనలిస్ట్ మాట్లాడే ఫ్రీడమ్ అంటే ఆయనకు ఆ ఫ్రీడమ్ ఉండాలి, కానీ అది వెరిఫైడ్ ఇన్ఫర్మేషన్తోనే ఆయన మాట్లాడాలి. పార్టీలు కౌంటర్ చేయాలి, కానీ క్రిటిసైజంకి క్రిమినల్ ప్రెషర్లా కనిపించే యాక్షన్ని అవాయిడ్ చేయాలి. ఆడియన్స్ వినాలి, కానీ బ్లైండ్లీ దాన్ని బిలీవ్ చేయకూడదు. ఇదే మన డెమోక్రసీలో హెల్దీ డిబేట్కి అవసరమైన బ్యాలెన్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, మేము చెప్పిన దాంట్లో నిజం ఉంది అనిపిస్తే కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేయండి. దీంతోపాటు అనలిస్ట్ కావచ్చు, పొలిటికల్ పార్టీస్ కావచ్చు, ఏదైనా మెసేజ్ ఇవ్వాలనుకున్నా మీ కామెంట్ రూపంలో మీ ఇన్ఫర్మేషన్ని మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.